మాయమాటలతో నెగ్గిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చి తల్లికి వందనం పథకం కింద ఒక తల్లికి 15,000 రూపాయలు మాత్రమే ఇస్తామంటున్నారని మాజీ మంత్రి నరసింహం ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పథకం కింద 26,000 కోట్లు ఇచ్చామన్నారు. ఆ పథకం పేరు మార్చి కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలున్నా ఇస్తామన్నారని ఎన్నికల్లో చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వెబ్సైట్లో ఉన్న జీవోను ఇప్పుడు ఫేక్ జీవో అంటూ మాట మారుస్తున్నారని నరసింహ ఆరోపించారు. భాగంగానే మొన్న 4,000 రూపాయలు పెన్షన్ పెంచుతూ మనం జూలై 1 నుంచి ఇవ్వడం జరిగింది. అలాగే మరొక కార్యక్రమం తల్లికి వందనం అనే కార్యక్రమం పెట్టారు. తల్లికి అంటే గతంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని గత 4 సంవత్సరాల పైగా మరి అమ్మఒడి అనే కార్యక్రమాన్ని విజయవంతంగా దాదాపుగా 26,000 కోట్ల రూపాయల పైగా 4 సంవత్సరాల్లోని ప్రభుత్వం యొక్క మరి కార్యక్రమంలో భాగంగా మరి చదువుకున్నటువంటి పిల్లలందరికీ కూడా వారి తల్లుల యొక్క ఖాతాలను జమ చేయడం జరిగింది. చాలా విజయవంతంగా మరి ఆ రకంగా చేసినటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఈ సూపర్ 6 కార్యక్రమంలో పెట్టి మరి తల్లికి వందనం అనే పేరు పెట్టారు. తల్లికి వందనం అనే పేరు పెట్టి ఈరోజు వారు చెప్పింది ఎన్నికల ముందు కానీ మేనిఫెస్టోలో భాగంగా కానీ ప్రతి సభలో మరి ఆ పార్టీకి సంబంధించినటువంటి మరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మరి నారా లోకేష్ గారు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మరి వారు ఎక్కడ చూసినా సరే చాలా గట్టిగా మరి తల్లికి వందనం మీద ప్రజల్ని తప్పుదోవ పట్టించడం, లేకపోతే ప్రజల్ని నమ్మించే కార్యక్రమంలో భాగంగా మరి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది.